ముందుగా మీకు నమస్కారాలు. గత 10 ఏళ్లుగా ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న సునీల్ గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్. చాలామంది పీఓలు మరియు ఏపీఓలు లేవనెత్తిన సందేహాలకు ఈరోజు నోడల్ అధికారి సునీల్ గారు సమాధానాలు ఇస్తారు. ఈసారి ఎన్నికల్లో ఉపయోగిస్తున్న యంత్రాలలో లేదా వాటి సీలింగ్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏవి? ఈసారి ఉపయోగిస్తున్నటువంటి యంత్రాలలో కానీ ఎటువంటి మార్పు అనేటువంటిది జరగలేదన్నమాట. మనకి ఇచ్చినటువంటి యంత్రాలు ముందుసారి ఏవైతే 2019లో ఇచ్చారో అవే యంత్రాలనే మనకి ఇవ్వడం జరుగుతుంది. సీలింగ్ విషయానికి వస్తే సీలింగ్లో మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దానితో పాటు మనకు బాలెట్ యూనిట్లో పై భాగాన అలాగే కింద భాగాన పింక్ పేపర్ సీల్తో సీల్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఎంతమంది ఎన్నికల అధికారులను కేటాయించడం జరిగింది సార్? జమిలీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మనకు 1+5 అనేటువంటి స్టాఫ్ను అరేంజ్ చేయడం జరిగింది. ఒకరు ప్రిసైడింగ్ అధికారి, 5 మంది పోలింగ్ అధికారులు అనేటువంటి వారు మనకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఎన్ని జతల ఈవీఎంస్ సరఫరా చేయబడ్డాయి? జమిలీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మనకు 2 సెట్స్ ఆఫ్ ఈవీఎంస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒక సెట్టు పార్లమెంట్కి అలాగే ఒక సెట్టు అసెంబ్లీకి ఇవ్వడం జరుగుతుంది. ఒక సెట్ ఆఫ్ ఈవీఎంస్లో మనకు కంట్రోల్ యూనిట్, బాలెట్ యూనిట్ అలాగే వీవీప్యాట్ అనేటువంటిది సరఫరా చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఈ 3 యంత్రాలను కేబుళ్లతో కనెక్ట్ చేసి పరిశీలించవచ్చా? డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ మనము యంత్రాలను కనెక్ట్ చేయడానికి వీలు లేదు. కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆన్ చేసి అందులో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, అలాగే ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఎన్ని ఓటర్ల జాబితాలు ఇవ్వబడతాయి? ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి మనకు 1+4 ఓటర్ల జాబితా అనేటువంటిది సరఫరా చేయబడుతుంది. అంటే మొత్తం 5 ఓటర్ల జాబితా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఎలా గుర్తించాలి అంటే ఆర్ఓ లేదా ఏఈఆర్ఓ సంతకాలు ఉన్నటువంటి దాన్ని మనము మార్క్డ్ కాపీగా పరిగణించాలి. గ్రీన్ పేపర్ సీల్స్, పింక్ పేపర్ సీల్స్, స్పెషల్ ట్యాగ్స్ పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా ఇస్తారా? గ్రీన్ పేపర్ సీల్స్ కానీ అలాగే స్పెషల్ ట్యాగ్స్ కానీ అలాగే పింక్ పేపర్ సీల్స్ కానీ మనకు పార్లమెంటుకు సపరేట్గా అసెంబ్లీకి సపరేట్గా ఇవ్వడం జరగదు. మన అనుకూలాన్ని బట్టి పార్లమెంటుకు సమానంగా అలాగే అసెంబ్లీకి సమానంగా డివైడ్ చేసుకొని ఏవైతే డివైడ్ చేసుకున్నామో ఆ సీల్ యొక్క నంబర్లు అక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. టెండర్డ్ బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఇస్తారు? టెండర్ బ్యాలెట్ పేపర్లు పార్లమెంటుకు సపరేట్గా అలాగే అసెంబ్లీకి సపరేట్గా 20+20 అంటే పార్లమెంటుకి 20 అలాగే అసెంబ్లీకి 20 అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మనకిచ్చినటువంటి టెండర్ బ్యాలెట్ పేపర్లో వరుస సంఖ్య కరెక్ట్గా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించుకోవాలా. పీడీఎంఎస్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది? పీడీఎంఎస్ అంటే పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ అనేటువంటిది మనకు 12వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రం చుట్టూ ఎన్ని మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి? పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అనేటువంటిది ఉంటాయి. ఏజెంట్లు పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా ఉంటారా? ఖచ్చితంగా ఏజెంట్లు అనేటువంటి వారు పార్లమెంటుకు సపరేట్గా అలాగే అసెంబ్లీకి సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్ వెనుక భాగంలో కిటికీ ఉన్నచో ఎలా? ఓటింగ్ కంపార్ట్మెంట్లో మనకు కిటికీ ఉన్నచో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఆ కిటికీ తలుపులు అనేటువంటివి మూసి ఉంచాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల ఉన్న వీవీప్యాట్ మీద లైట్ అమర్చితే ఏమవుతుంది? వీవీప్యాట్ మీద హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయితే అక్కడ లోపల ఉన్నటువంటి స్లిప్పుల్లో ప్రింటింగ్ అనేటువంటిది మనకు సరిగ్గా రాకపోవచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వీవీప్యాట్ మీద డైరెక్ట్ లైట్ పడే విధంగా మనం ఓటింగ్ కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకోకూడదు. 12వ తేదీ రాత్రి మాక్ పోలింగ్ ప్రాక్టీస్ చేయవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ అలాగే 12వ తేదీ రాత్రి కానీ మనము మాక్ పోల్ అనేటువంటిది ప్రాక్టీస్ చెయ్యకూడదు. ఎప్పుడు మనం మాక్ పోల్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే కనెక్షన్స్ అన్నీ ఇచ్చి డైరెక్ట్గా పోలింగ్ ఏజెంట్ల దగ్గర మాత్రమే మనం మాక్ పోల్ అనేటువంటిది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. 13వ తారీఖున
మాక్ పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? 13వ తేదీన మాక్ పోల్ అనేటువంటిది ఉదయం 5:30 ప్రారంభమవుతుంది. 5:30 గంటలకు పోలింగ్ ఏజెంట్లు రాని పక్షాన మనము వారి కోసం 15 నిమిషాలు వేచి ఉండాలి. ఒకవేళ 15 నిమిషాల తర్వాత కూడా వారు రాని పక్షాన మన పోలింగ్ సిబ్బందితో మనం మాక్ పోల్ అనేటువంటిది నిర్వహించాల్సి ఉంటుంది. మాక్ పోలింగ్లో మినిమం ఎన్ని ఓట్లు వేయించాలి? ఈసీఐ నిర్దేశించినటువంటి నియమాల ప్రకారం మాక్ పోల్ సమయంలో 50 ఓట్లు అనేటువంటిది ఖచ్చితంగా మనం పోల్ చేయవలసి ఉంటుంది. తిరుపతి లాంటి కొన్ని సెగ్మెంట్లలో 46 మంది అభ్యర్థులు నోటాతో కలుపుకొని పోటీలో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మాక్ పోలింగ్ ఎలా నిర్వహించాలి? ఈసీఐ నిర్దేశించినటువంటి నియమం ప్రకారం మాక్ పోల్లో 50 ఓట్లు ఖచ్చితంగా పోల్ చేయాలి. 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఓటు వచ్చేలాగా 46 ఓట్లు వేసి మిగతా 4 ఓట్లను నోటాకు వేయాలి. మాక్ పోల్ పూర్తయిన తర్వాత సిఆర్సి తప్పనిసరిగా చేయాలా? మాక్ పోల్లో ఓట్లు అనేటువంటిది తొలగించడానికి కోసం ఖచ్చితంగా మనము సిఆర్సి చేయవలసి ఉంటుంది. సిఆర్సి ఈజ్ నథింగ్ బట్ క్లోజ్, రిజల్ట్ అండ్ క్లియర్. మాక్ పోలింగ్ తొందరగా పూర్తయినట్లయితే ఆ వెంటనే వాస్తవ పోలింగ్ ప్రారంభించవచ్చా? ఎంత త్వరగా మాక్ పోల్ పూర్తయినా కూడాను ఈసీఐ నిర్దేశించినటువంటి సమయంలోనే మనము వాస్తవ పోల్ను ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. 7 గంటల లోపల మాక్ పోల్ పూర్తి అయినా కూడా 7 గంటలకే మనము వాస్తవ పోల్కు వెళ్ళవలసి ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి తన వెంట వేటిని తీసుకురావాలి? ఓటరు తన వెంట ఈసీఐ నిర్దేశించినటువంటి 12 రకాల ఓటర్ ఐడి కార్డులలో ఏదో ఒకటి వెంట తీసుకురావాల్సి ఉంటుంది. దానితో పాటు ఓటర్ స్లిప్ను కూడా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. మార్కెట్ కాపీలో థర్డ్ జెండర్ను ఏ విధంగా గుర్తిస్తారు? మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్ అనేటువంటిది మొదటి పోలింగ్ అధికారి చేతిలో ఉంటుంది. ఆ యొక్క మార్కెట్ కాపీలో ఒకవేళ మేల్ అనేటువంటి ఓటర్ మన దగ్గరకు వచ్చినట్లయితే అడ్డంగా మనం మార్క్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫీమేల్ ఓటరు వచ్చినట్లయితే అడ్డంగా మార్క్ చేస్తూ రౌండ్ వేయాల్సి ఉంటుంది. అలాగే మన ట్రాన్స్జెండర్ వచ్చినప్పుడు అడ్డంగా గీత గీసి స్టార్ మార్క్ అనేటువంటిది ఉంచాలా. ఫార్మ్ 17ఏలు పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా ఉంటాయా? ఫామ్ 17A అనేటువంటిది పార్లమెంటుకు సపరేట్గా అసెంబ్లీకి సపరేట్గా అనేటువంటిది ఉండదు. ఇది మినహా మిగతా అన్ని ఫామ్స్ కూడాను సపరేట్గా ఉంటాయి. 3వ పోలింగ్ అధికారి నుండి ఓటరు అందుకునే ఓటరు స్లిప్పులలో ఎవరి సంతకం ఉండాలి? 3వ పోలింగ్ అధికారి ఓటర్ స్లిప్స్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. తను పార్లమెంటుకు సపరేట్గా అసెంబ్లీకి సపరేట్గా ఓటర్ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంటుకి ఇచ్చేటువంటి ఓటర్ స్లిప్ తెలుపు రంగులోను, అలాగే అసెంబ్లీకి ఇచ్చేటువంటి ఓటర్ స్లిప్ పింక్ కలర్లో ఉంటుంది. ఆ ఓటర్ స్లిప్ పైన 3వ అధికారి సంతకం అనేటువంటిది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. కంట్రోల్ యూనిట్లు ఎవరి ఆధీనంలో ఉంటాయి? పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ అనేటువంటిది 4th పోలింగ్ ఆఫీసర్ యొక్క ఆధీనంలో ఉంటుంది. అలాగే అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ అనేటువంటిది 5వ పోలింగ్ ఆఫీసర్ అధీనంలో ఉంటుంది. నిరక్షరాస్యుడైన ఓటరు నీలి బటన్ నొక్కకుండా వేరే ఏదైనా నొక్కి ఓటు వేసినట్లుగా భావించి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ విషయాన్ని ఎవరు గమనించాలి? 4th పోలింగ్ ఆఫీసర్ కానీ 5th పోలింగ్ ఆఫీసర్ కానీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు కాబట్టి వారు ఖచ్చితంగా ఆ విషయాన్ని గమనించాలి. ఎలా గమనించాలి అంటే 4th పోలింగ్ ఆఫీసరు కానీ 5th పోలింగ్ ఆఫీసర్ కానీ బ్యాలెట్ రిలీజ్ చేయంగానే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ లైట్తో పాటు బిజీ బల్బ్ అనేటువంటిది వెలుగుతుంది. నిరక్షరాస్యుడు ఓటు వేయకుండా వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి బిజీ బల్బ్ అనేటువంటిది అలాగే వెలుగుతుంటుంది. కాబట్టి 4th పోలింగ్ ఆఫీసరు వెంటనే ఆ యొక్క ఓటర్ను పిలిపించి ఖచ్చితంగా ఓటు వేయమని చెప్పాలి. టోటల్ బటన్ ఎక్కువ సార్లు నొక్కవచ్చా? టోటల్ బటన్ అనేటువంటిది ఎన్నిసార్లైనా నొక్కవచ్చు. టోటల్ బటన్ అనేటువంటిది నొక్కడం ద్వారా ఆ నిర్దిష్ట సమయానికి ఎన్ని ఓట్లు అయితే పోలైనాయో ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఏఎస్డి ఓటర్ల జాబితా దేనిలో ఇస్తారు? ఏఎస్డి అంటే ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్ల లిస్ట్ అనేటువంటిది మనకు 13Aలో ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ ఓటు వేయడానికి ఓటరు సిద్ధమైనప్పుడు మనం అతడికి ఏ విధంగా సీరియల్ నంబర్ కేటాయించాలి?
17A రిజిస్టర్లో 50 ఓటరు ఓటు వేయడానికి వెళ్ళి తను టెస్ట్ ఓటు కోరుకున్నట్లయితే మరలా ఆ ఓటర్ను 51గా మనము ఈ 17A రిజిస్టర్లో నమోదు చేసుకొని తనకు టెస్ట్ ఓటు ఇవ్వవలసి ఉంటుంది. అందులో లేక శారీరక నిస్సహాయత కలిగిన ఓటర్లు వారు సొంతంగా ఓటు వేయలేరు. మరి ఎలా? అంధులు లేక శారీరక నిస్సాయత కలిగినటువంటి ఓటర్లు ఒక సహాయకుడిని వెంట తీసుకొని రావడం జరుగుతుంది. ఆ సహాయకునితో మనము పూరించాల్సినటువంటి అనాక్సర్లన్నీ పూరించి ఓటు వేయించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మనం దేని ఆధారంగా వారిని ఓటింగ్కు అనుమతించాలి? ఎన్ఆర్ఐలు ఓటింగ్కి వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా ఒరిజినల్ పాస్పోర్ట్ అనేటువంటిది తీసుకొని వచ్చినట్లయితే వారిని ఓటుకు అనుమతించాల్సి ఉంటుంది. ఏఎస్డి జాబితాలోని ఓటర్ల వివరాలు దేనిలో నమోదు చేయాలి? ఏఎస్డి ఓటర్ల జాబితా వివరాలను 17A రిజిస్టర్లో నమోదు చేయాలి. అంటే 17A రిజిస్టర్లో వారి యొక్క సంతకంతో పాటు అలాగే వేలిముద్రను తీసుకొని రిమార్క్స్ కాలంలో ఏఎస్డి ఓటర్స్ లిస్ట్ అనేటువంటిది మనం రాయవలసి ఉంటుంది. సాయంత్రం 6 గంటల సమయానికి ఓటర్లు ఇంకనూ వరుసలో ఉన్నచో ఎలా? సాయంత్రం 6 గంటలకు ఇంకనూ ఓటర్లు వరుసలో ఉన్నట్లయితే, ఒకవేళ 10 మంది ఓటర్లు వరుసలో ఉన్నట్లయితే మనం 10 టోకన్లు రాసుకొని మొదటగా ఉన్నటువంటి ఓటరుకు 10వ నంబర్ టోకన్ ఇచ్చి, అలాగే చివరిగా ఉన్నటువంటి ఓటర్కు 1వ నంబర్ టోకన్ ఇచ్చి ఓటింగ్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసి వారందరూ ఓటు వేసిన తర్వాతే పోలింగ్ ముగించాల్సి ఉంటుంది. ప్రిసీడింగ్ అధికారుల రిపోర్టులు ఎన్ని రకాలుగా ఉంటాయి? ప్రిసైడింగ్ అధికారుల యొక్క రిపోర్ట్లు 5 రకాలుగా ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ప్రిసీడింగ్ అధికారుల డిక్లరేషన్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? ప్రిసైడింగ్ అధికారుల యొక్క డిక్లరేషన్లు 4 రకాలుగా ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. థ్యాంక్ యూ సార్. చాలామంది పిఓలు మరియు ఏపీఓలు అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు మా అందరి తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలక్షన్ విధులను బరువుగా కాకుండా బాధ్యతగా నిర్వహించి ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎన్నికల విధులను నిర్వహించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్.